హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 9th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ సంచయన్ నుంచి సెకండ్ లెసన్ గురించి తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ లెసన్ గిల్లు ఆల్రెడీ ఇంతకుముందే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం సెకండ్ లెసన్ స్మృతి గురించి తెలుసుకోబోతున్నాము. స్మృతి ఇస్ కహానీకే లేఖక్ హై శ్రీరామ్ శర్మ. శ్రీరామ్ శర్మ అనేటువంటి రచయిత తన బాల్యంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ని మనకి ఇక్కడ ఈ లెసన్లో వివరించడం జరిగింది. సో ఆయన ఏం గుర్తు చేసుకుంటున్నారు? స్మృతి కా అర్థి యాద్ కర్నా. స్మృతి అంటే ఏంటి? జ్ఞాపకం, గుర్తు చేసుకోవడం అనమాట. అయితే తన చిన్నతనంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని ఇక్కడ మనకి గుర్తు చేసుకుంటూ వాటిని మనతో పంచుకుంటున్నారనమాట. सन 1908 की बात है. दिसंबर का आखिर या जनवरी का प्रारंभ होगा. चिल्ला जाड़ा पड़ रहा था. 2-4 दिन पूर्व कुछ बूंदाबांदी हो गई थी, इसलिए शीत की भयंकरता और भी बढ़ गई थी. सायंकाल के 3:30 या 4 बजे होंगे. कई साथियों के साथ मैं झरबेरी के बेर तोड़ तोड़ कर खा रहा था कि गांव के पास से एक आदमी ने जोर से पुकारा कि तुम्हारे भाई बुला रहे हैं, शीघ्र ही घर लौट जाओ. मैं घर को चलने लगा. అయితే ఇది ఎప్పుడు జరిగినటువంటి సంఘటన? 1908లో జరిగినటువంటి సంఘటన. డిసెంబర్ మంత్ ఎండింగ్ ఆర్ జనవరి స్టార్టింగ్లో ఆ టైం పీరియడ్లో అనమాట. చిల్లా జాడా పడ్ రహా థా అంటే చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే మామూలుగానే ఆ డేస్లో చలిగా ఉంటుంది. ఇంకా పైపెచ్చి ఏం జరిగిందట, ఒక 2-3 రోజుల క్రితం చిన్న చినుకులు కూడా పడ్డాయట. बूंदाबांदी हो गई थी, बारिश हो गई थी. तो बारिश की वजह से शीतलता और भी बढ़ गई थी. ఆ వర్షం పడ్డం కారణంగా ఏమైంది? చలి ఇంకా పెరిగిపోయిందట, భయంకరమైన చలి ఉందట. సాయంకాలం పూట ఒక 3:30-4 ఆ టైమింగ్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? మన లేఖక్ తన ఫ్రెండ్స్తో పాటుగా అక్కడ झरबेरी के बेर तोड़ तोड़कर खा रहे थे. సో అక్కడ ఒక రేగి చెట్టు ఉంటే అందులో నుంచి పండ్లని కోసుకొని తింటూ ఉన్నారట. ఈ లోపల వీళ్ళు ఇలా తింటూ ఉండగా వాళ్ళ ఊరికి చెందినటువంటి ఒక వ్యక్తి అక్కడి నుంచి వీళ్ళని చూసి పిలిచాడు. ఏమని గట్టిగా అరిచాడట, మీ అన్నయ్య నిన్ను పిలుస్తున్నారు, త్వరగా అట ఇంటికి వెళ్ళు అని చెప్పి. శీఘ్ర హీ ఘర్ లౌట్ జాओ, మే ఘర్ కో చల్నే లగా. ఆయన చెప్పిన వెంటనే నేను బయలుదేరిపోయాను ఇంటికి. సాత్ మే ఛోటా భాయి భీ థా. తో లేఖక్ కే సాత్ కౌన్ థా? ఉస్కా ఛోటా భాయి. ఇక్కడ మన శ్రీరామ్ శర్మతో పాటుగా ఆయన తమ్ముడు కూడా తనతో పాటు ఉన్నాడు. భాయ్ సాహెబ్ కి మార్ కా డర్ థా, ఇస్లియే సహమా హువా చలా జాతా థా. అన్నయ్య ఎక్కడ కోప్పడతారో ఎక్కడ కొడతారో అని చెప్పేసి వెంటనే భయంగా నేను బయలుదేరి వెళ్ళిపోయాను. సమజ్ మే నహీ ఆతా థా కి కౌన్ సా కసూర్ బన్ పడా. డర్తే డర్తే ఘర్ మే ఘుసా. నాకు అర్థం కావట్లేదు, నేనేమన్నా పొరపాటు చేసేసానేమో, అందుకే మా అన్నయ్య నన్ను కొట్టడానికో తిట్టడానికో మందలించడానికో పిలుస్తున్నారేమో అని భయంగా ఇంట్లోకి వెళ్ళాను. ఆశంకా థీ కి బేర్ ఖానేకి అపరాధమే హీ తో పేషీనా హో. ఇంకా ఏమనుకుంటున్నాడు, నేను అక్కడికి వెళ్ళి ఆ పండ్లు కోసుకొని తింటూ ఉన్నాను కదా, దానికి అరవడానికి పిలిచారేమో, నన్ను నిలబెడతారేమో, ఎందుకు వెళ్ళావు అక్కడికి అని అడుగుతారేమో అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. पर आंगन में भाई साहब को पत्र लिखते पाया. अब पिटने का भय दूर हुआ. తర్వాత చూస్తే అక్కడేంటి, అరుగు మీద వాళ్ళ అన్నయ్య ఏం చేస్తున్నారు? ఏదో రాసుకుంటూ ఉన్నారనమాట, లెటర్స్ రాస్తూ ఉన్నారు. అమ్మయ్యా, ఈయనేదో రాసుకుంటూ ఉన్నారులే, నన్ను కొట్టడానికి తిట్టడానికి పిలిచినట్టుగా లేదు, ఏదో పని చెప్పడానికి పిలిచినట్టున్నారు అని చెప్పేసి ఇంకా ఆయనకి కొంచెం భయం తగ్గింది. హమే దేఖ్కర్ భాయ్ సాహెబ్ నే కహా, ఇన్ పత్రోం కో లే జాకర్ మక్కన్పూర్ డాక్ ఖానే మే డాలాओ. మమ్మల్ని చూసిన వెంటనే మా అన్నయ్య ఏం చెప్పారు, ఇట్లా రండి అని చెప్పి పిలిచి ఈ లెటర్స్ని తీసుకెళ్ళి మక్కన్పూర్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ చేసి రండి, పోస్ట్ బాక్స్లో వేసి రండి. తేజీ సే జానా జిస్సే షామ్ కి డాక్ మే చిట్టియా నికల్ జాయ్, ఏ బడీ జరూరీ హై. అయితే తొందరగా వెళ్ళండర్రా, మీరు వెళ్ళి ఈ లెటర్స్ని పోస్ట్ చేసేసేయండి, ఎందుకంటే సాయంత్రం అక్కడి నుంచి ఇవి పోస్ట్ అయిపోవాలి. అంటే పోస్ట్ మ్యాన్ ఈవినింగ్ తీసుకెళ్తాడు కదా, సో సాయంత్రానికి ఇవి పోస్ట్ అయిపోవాలి కాబట్టి త్వరగా వెళ్ళి ఎక్కడ ఆగొద్దు, ఇవి చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాడు వాళ్ళ అన్నయ్య. जाड़े के दिन थे ही, तिस पर हवा के प्रकोप से कपकपी लग रही थी. हवा मज्जा तक ठिठुरा रही थी, इसलिए हमने कानों को धोती से बांधा. माँ ने भुजाने के लिए थोड़े चने एक धोती में बांध दिए. हम दोनों भाई अपना अपना डंडा लेकर घर से निकल पड़े.
उस समय उस बबूल के डंडे से जितना मोह था उतना इस उम्र में राइफल से नहीं, मेरा डंडा अनेक सांपों के लिए नारायण वाहन हो चुका था. సరే, జాడేకే దింతే అంటే అసలే చలికాలము, పైపెచ్చు చల్లగాలి తీవ్రంగా వీస్తోంది. దానివల్ల ఏమవుతుంది, ఒంట్లో వణుకు పుడుతోంది. హవా మజ్జా తక్ ఠిఠురా రహీ థీ. మజ్జా మజ్జా మీన్స్ మన ఎముకల లోపల ఉండేటువంటి గుజ్జు అంటాం కదా, సో అదనమాట మజ్జా అంటే బోన్ మ్యారో. అయితే ఆ చల్ల గాలి తీవ్రత ఎలా ఉంది అంటే శరీరం లోపలికి వెళ్ళిపోయి ఆ ఎముకల మధ్యనికి కూడా వెళ్ళిపోయి అంత లోపల నుంచి వణుకు పుడుతుందట. అంత తీవ్రమైన చలిగా ఉంది, చల్ల గాలి వీస్తోంది. నేను మా తమ్ముడు ఏం చేశాము, 2 చెవులకి గట్టిగా మా కండువాని, మా పంచె ఏదైతే ఉంటుందో, పై పంచె అంటాం కదా, అంటే పల్లెటూర్లలో ఉండేవాళ్ళు అలాగే ఉంటారు కదా, కుర్తా కింద పైజామా లేకపోతే పంచె కట్టుకుంటారు, అలాగే ఒక కండువని కూడా భుజాన వేసుకుంటారు. సో ఆ కండువని మేమేం చేసాము, చెవులకు గట్టిగా కట్టేసుకున్నాము చల్లగాలి వెళ్లకుండా, కొంచెం చలి తగ్గుతుందని. అలాగే మా అమ్మ కొన్ని శనగల్ని మూటగట్టిచ్చింది తినడానికి మాకు. అవి కూడా తీసుకొని నేను మా తమ్ముడు మా కర్రల్ని భుజాల మీద పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయాము. సో ఆ కర్రల్ని మేము ఎలా పెట్టుకునే వాళ్ళమంటే, ఎంత సంతోషంగా ఫీల్ అయ్యే వాళ్ళమంటే, ఈ వయసులో ఒక పెద్ద రైఫల్ తుపాకీ పెట్టుకుంటే ఎంత సంబరపడిపోతామో ఆ రోజుల్లో మేము ఆ కర్రని పెట్టుకొని అంతే సంబరపడిపోయేవాడిని. అలాగే నా కర్ర అనేక్ सांपों के लिए नारायण वाहन हो चुका. नारायण वाहन होना मतलब మృత్యు हो जाना, అంటే చనిపోవడం అనమాట. నా కర్ర ఎన్నో పాముల్ని చంపేసింది. मक्खनपुर के स्कूल और गांव के बीच पड़ने वाले आम के पेड़ों से प्रति वर्ष उसमें आम झुरे जाते थे. इस कारण वह मूक डंडा सजीव सा प्रतीत होता था. प्रसन्न वदन हम दोनों मक्खनपुर की ओर तेजी से बढ़ने लगे. चिट्ठियों को मैंने टोपी में रख लिया क्योंकि कुर्ते में जेबें न थी. అయితే మక్కన్పూర్ స్కూల్ దగ్గర నుంచి మా ఊరికి మధ్యలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేదన్నమాట. అయితే దానికి బాగా కాపు కాసేది, మంచిగా పండ్లు వచ్చేవన్నమాట. అప్పుడు నా కర్ర చెప్పేది, అంటే ఏంటి, ఆ కర్రను ఉపయోగించి నేను బాగా పండ్లను కోసుకొని తినేవాడిని. అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉండేది అని చెప్తూ మేమిద్దరము అలాగా త్వరగా మక్కన్పూర్కి చేరుకోవడానికి వెళ్తూ ఉన్నాము. మా అన్నయ్య ఇచ్చిన లెటర్స్ని నేను ఎక్కడ పెట్టుకున్నాను, తల మీద పెట్టుకున్నాను. లేఖకి ఎక్కడ పెట్టుకున్నాడు, తల మీద పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన వేసుకున్నటువంటి ఆ కుర్తా ఏదైతే ఉందో దానికి పాకెట్స్ లేవట, కాబట్టి అవి ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలి, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అని చెప్పేసి నెత్తి మీద పెట్టుకొని టోపీ పెట్టేసుకున్నాడు, అవి ఎటు పడిపోకుండా. हम दोनों उछलते कूदते एक ही सांस में गांव से 4 फरलांग दूर उस कुएं के पास आ गए जिसमें एक अति भयंकर काला सांप पड़ा हुआ था. कुआं कच्चा था और 24 हाथ गहरा था. उसमें पानी न था. उसमें न जाने सांप कैसे गिर गया था. कारण कुछ भी हो, हमारा उसके कुएं में होने का ज्ञान केवल 2 महीने का था. बच्चे नटखट होते ही है. मक्खनपुर पढ़ने जाने वाली हमारी टोली पूरी वानर टोली थी. అయితే నేను మా తమ్ముడు ఎగురుతూ గెంతుతూ అలాగా ఒక్కసారిగా ఊరికి 4 ఫర్లాంగుల దూరంలో ఒక బావి ఉంది, అక్కడ దాకా చేరుకున్నాము. ఆ బావిలో భయంకరమైనటువంటి నల్లటి పెద్ద పాము ఉంది. ఆ బావిలో నీళ్లు ఉండేవి కాదనమాట. అయితే చాలా లోతైన బావి. 24 అంటే 24, సో 24 అడుగుల దాకా లోపలికి లోతుంటుంది. చాలా పెద్ద బావి, అందులో నీళ్లు లేవు. దాంట్లోకి మరి పాము ఎలా వచ్చిందో తెలియదు, కానీ రీజన్ ఏదైనా సరే దాంట్లో పాము ఉంది అన్న సంగతి మాకెప్పుడు తెలిసింది, 2 నెలల క్రితం తెలిసింది. ఎందుకంటే మేము చాలా తులిపి పిల్లలం. మక్కన్పూర్ పడనే జానే వాలి హమారీ టోలీ పూరి వానర్ టోలీ థీ. మక్కన్పూర్ చదువుకోవడానికి వెళ్ళేటువంటి మా బ్యాచ్, స్కూల్కి వెళ్ళేటువంటి మా బ్యాచ్ ఏదైతే ఉందో, మా మూక కోతి మూక. एक दिन हम लोग स्कूल से लौट रहे थे कि हमको कुएं में उझकने की सूझी. सबसे पहले उझकने वाला मैं ही था. कुएं में झांक कर एक ठेला फेंका कि उसकी आवाज कैसी होती है. उसके सुनने के बाद अपनी बोली की प्रतिध्वनि सुनने की इच्छा थी, पर कुएं में ज्यों ही ठेला गिरा त्यों ही एक फुसकार सुनाई पड़ी. అయితే మేమంతా పెద్ద కోతి మూక
మేమందరం ఒకరోజు స్కూల్కి వెళ్తూ ఉన్నాం, స్కూల్కి వెళ్ళి రిటర్న్ అవుతూ ఉన్నాం, లౌట్ రహే థే, రిటర్న్ అవుతూ ఉన్నాం. అయితే మేము ఆ బావిని చూసాం. అయితే బావి కనపడగానే ఏం చెయ్యాలి, ఎగిరి గంతేసి అందులో జంప్ చేస్తూ ఉఝక్నా మతలబ్ ఉఛల్తే హుయే దేఖ్నా. సో బావి హైట్గా ఉంటుంది కదా, పిల్లలు కదా, సో దాని గట్టును అలా పట్టుకొని ఎగిరి ఎగిరి గెంతి గెంతి దాంట్లోకి చూడడం. అలాగే అది ఖాళీ బావి కదా, అలా గెంతి మనము గట్టిగా అరిచినప్పుడు రీసౌండ్ అనేది ఎలా వస్తుంది అని వినడం. సో ఇవన్నీ చేసేవాళ్ళు వీళ్ళు. అలా చేస్తూ తను లేఖక్ ఫస్ట్ వెళ్ళాడనమాట. ఫస్ట్ వెళ్ళి ఒక గెంతు గెంతి చూశాడు. అందులోకి ఒక చిన్న ఢేలా, ఢేలా మతలబ్ మట్టి గడ్డ అంటాం కదా, ఒక చిన్న రాయి లాంటిది. సో దాన్ని అందులోకి విసిరాడనమాట. విసిరితే సౌండ్ ఎలా వస్తుందో, ఎంత లోపల దాకా వెళ్తుందో అది చూద్దాము, విందాము, రీసౌండ్ ఎలా ఉంటుందో అన్న కోరిక కలిగింది. అలా తను అలా విసరగానే ఏమైంది, అందులో నుంచి ఒక శబ్దం వినిపించింది. ఏక్ ఫుస్కార్ సునాయిది. సో అందులో నుంచి ఒక సౌండ్ అనేది తను విన్నాడనమాట. कुएं के किनारे खड़े हुए हम सब बालक पहले तो उस फुसकार से ऐसे चकित हो गए जैसे किलोलें करता हुआ मृग समूह अति समीप के कुत्ते की भौंक से चकित हो जाता है. उसके उपरांत सभी ने उछल उछल कर एक ठेला फेंका और कुएं से आने वाली क्रोधपूर्ण फुसकार पर कहकहे लगाए. అది వెంటనే ఆ సౌండ్ రాగానే మాకు ఎలా అనిపించింది, ఒక్కసారిగా వీళ్ళందరూ షాక్ అయ్యారనమాట. సో ఏంటి, ఆ బావిలో ఏం లేదు కదా, ఒక్కసారిగా బుసలు కొట్టే సౌండ్, ఫుస్కార్ అంటే బుసలు కొట్టే సౌండ్ అనమాట, అది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా అలాగే వింటూ నిలబడిపోయారు. ఒక జింకల సమూహం, జింకలు లేడులు అంటారు కదా, డీర్స్. సో అవన్నీ గుంపుగా ఒక చోట నిలబడి ఉన్నప్పుడు ఎక్కడి నుంచైనా దగ్గరలో నుంచి ఒక కుక్క అరుపు విన్నప్పుడు అవి వెంటనే ఎలా షాక్ అవుతాయి, సో అలాగ వీళ్ళందరూ షాక్ అయ్యారట. తర్వాత ఏం చేశారు, ఒక్కొక్కరిగా వంతుల వారీగా వీళ్ళందరూ కూడా ఎగురుతూ గెంతుతూ అలా లోపలికి రాళ్ళని విసిరేస్తూ ఉన్నారనమాట. రాయి పడ్డప్పుడల్లా లోపల నుంచి వచ్చేటువంటి ఆ కోపంతో ఆ బుస కొడుతున్నటువంటి ఆ సౌండ్ని విని వీళ్ళంతా నవ్వుకుంటూ ఉన్నారు, చిన్నపిల్లలు కదా. సో వీళ్ళంతా నవ్వుకుంటూ ఎగురుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. गांव से मक्खनपुर जाते और मक्खनपुर से लौटते समय प्रायः प्रतिदिन ही कुएं में ढेले डाले जाते थे. मैं तो आगे भाग कर आ जाता था और टोपी को एक हाथ से पकड़कर दूसरे हाथ से ठेला फेंकता था. यह रोजाना की आदत सी हो गई थी. అయితే ఇంకా వీళ్ళు ఏం చేసేవాళ్ళు, రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు రోజు ఇదే పని అనమాట వీళ్ళకి. రోజు ఆ బావి దగ్గరికి వెళ్ళడం, రాళ్ళు విసరడం, ఆ శబ్దాన్ని విని వీళ్ళందరూ ఆడుకోవడం. సో అందులో మన లేఖక్ ఫస్ట్ ఉండేవాళ్ళు అనమాట. ఈయన ముందుగా వెళ్ళిపోయేవాడు, వెళ్ళిపోయి తన టోపీని ఒక చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో రాళ్ళను విసిరేవాడు, ఎందుకంటే టోపీ బావిలో ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి. అలాగా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. सांप से फुसकार करवा लेना मैं उस समय बड़ा काम समझता था, इसलिए जैसे ही हम दोनों उस कुएं की ओर से निकले, कुएं में ढेला फेंक कर फुसकार सुनने की प्रवृत्ति जागृत हो गई. मैं कुएं की ओर बढ़ा, छोटा भाई मेरे पीछे ऐसे हो लिया जैसे. సో ఇక్కడ చూడండి పిక్చర్ ఇచ్చున్నారు. సో ఈ పిక్చర్లో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, చెవులకి తమ కండువాని ఇలా కట్టుకొని కర్రని పట్టుకొని చేత్తో బయలుదేరారు అని చెప్పాను కదా. సో ఇలా అనమాట. సో ఇది వచ్చేసి మనం ఇంతసేపు చెప్పుకున్నటువంటి బావి. అయితే లేఖక్ ఎలా ఫీల్ అయ్యేవాడు అంటే, అందులో ఆ రాయిని విసిరి ఆ పాము బుసని వింటూ ఉంటే పెద్ద ఘనకార్యం సాధించేశాము, మేము పెద్ద ఏదో చేసేసాము అన్నట్లుగా ఫీల్ అయిపోయేవాడు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాడు, ఆయన వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఇప్పుడు వస్తున్నారు కదా, వచ్చేటప్పుడు ఆ బావి దగ్గరికి వచ్చారు, దారిలో ఆ బావి దాకా వచ్చేసారు వీళ్ళు. ఆ బావిని చూసిన వెంటనే ఇదంతా గుర్తొచ్చి మన లేఖకి మళ్ళీ అందులో రాయి వెయ్యాలి, మళ్ళీ ఆ సౌండ్ని వినాలి అన్న కోరిక కలిగిందనమాట. అయితే ఈయన వెనకాలే ఈయన తమ్ముడు కూడా ఉన్నాడనమాట. మృగశావక్కే పీछे छोटा మృగశావక్ హోలేతా హై. అయితే నా వెనకాలే ఎవరు వస్తున్నారు, మా తమ్ముడు వస్తున్నాడు.
మృగశావక్ అంటే లేడి పిల్ల, చిన్న జింక పిల్ల ఉంటుంది కదా అది. అంటే పెద్ద జింక వెనకాల చిన్న జింక పిల్ల ఎలా అయితే వెళ్తూ ఉంటుందో అలాగే నా వెనకాల మా తమ్ముడు వస్తూ ఉన్నాడు. कुएं के किनारे से एक ढेला उठाया और उछलकर एक हाथ से टोपी उतारते हुए सांप पर ठेला गिरा दिया, पर मुझ पर तो बिजली सी गिर पड़ी। सांप ने फुसकार मारी या नहीं, ठेला उसे लगा या नहीं, यह बात अब तक स्मरण नहीं. చూడండి ఏం చేశాడు ఈయన. సరే అని చెప్పేసి బావి దగ్గరికి వెళ్ళి ఆ గట్టునున్నటువంటి ఒక చిన్న రాయిని తీసుకొని ఒక్క ఎగురు ఎగిరి గెంతి తన చేతిలో ఉన్నటువంటి టోపీని, అంటే టోపీ పడిపోకూడదు కదా, ఆ టోపీని ఒక చేత్తో పట్టుకున్నాడు, ఇంకొక చేత్తో రాయిని తీసుకొని అందులోకి వేసేసాడు బావిలోకి. ఉన్నట్టుండిగా నా మీద పిడుగు పడినంత పని అయిపోయింది అంటున్నాడు ఆయన. ఎందుకు? ఆ పాము బుస కొట్టిందో లేదో తెలియదు, ఆ రాయి పాముకి తగిలిందో లేదో కూడా తెలియదు, అది నాకు అసలు జ్ఞాపకమే లేదు. ఎందుకు పిడుగు పడింది ఆయన మీద? టోపీకే హాత్ మే లేతే హీ तीनों चिट्ठियां चक्कर काटती हुई कुएं में गिर रही थी. టోపీని తీసి ఒక చేత్తో పట్టుకొని ఇలా వంగగానే ఏమైంది, ఆయన తల మీద లెటర్స్ పెట్టుకున్నాడు కదా, ఆ పెట్టుకున్నటువంటి 3 ఉత్తరాలు కూడా అమాంతం బావిలోకి పడిపోయాయి. अकस्मात जैसे घास चरते हुए हिरण की आत्मा गोली से हत होने पर निकल जाती है और वह तड़पता रह जाता है, उसी भांति वे चिट्ठियां क्या टोपी से निकल गई, మేరీ తో జాన్ నికల్ గయి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? గడ్డి మేస్తున్నటువంటి జింకని వేటగాడు తుపాకీతో కాల్చిన వెంటనే దాని ప్రాణం విలవిల్లాడిపోయినట్లుగా ఆ లెటర్స్ బావిలో పడిన వెంటనే నా ప్రాణాలు అమాంతం గాల్లోకి ఎగిరిపోయినట్టు అనిపించింది నాకు. ఉన్కే గిర్తే హీ मैंने उनको पकड़ने के लिए एक झपट्टा भी मारा, ठीक वैसे जैसे घायल शेर शिकारी को पेड़ पर चढ़ते देख उस पर हमला करता है, पर वे तो पहुंच से बाहर हो चुकी थी. ఆ లెటర్స్ పడిపోతున్నాయి అని ఆయనకి తెలిసే లోపల ఆయన పట్టుకోవడానికి ఒక్క ఎగిరి అమాంతం పట్టుకోవడానికి ట్రై చేశాడు. ఎలా అంటే, ఇప్పుడు ఒక సింహము వేటాడుతూ ఉందనుకోండి, ఆ వేటాడేటువంటి జంతువు చెట్టు మీదకి ఎక్కేస్తుంటే ఇది ఎలా తన పంజాని విసురుతుంది పట్టుకోవడానికి, అలాగా నేను కూడా ఆ లెటర్స్ని పట్టుకోవడానికి చాలా ట్రై చేశాను, కానీ ఏం లాభం లేదు, అవైతే నా చేతికి అందలేదు, పడిపోయాయి. उनको पकड़ने की घबराहट में मैं स्वयं झटके के कारण कुएं में गिर गया होता. ఒక క్షణం ఎలా అనిపించిందంటే అవి పట్టుకోవడానికి నేను ట్రై చేస్తూ నేనెక్కడ బావిలో పడిపోతాను అన్నట్లుగా నాకు అనిపించింది. कुएं की पाट पर बैठे हम रो रहे थे, छोटा भाई डाड़े मार कर और मैं चुपचाप आंखें डबडबा कर. ఇంకేం చేస్తారు, బావి గట్టున కింద కూర్చొని నేను మా తమ్ముడు ఏడుస్తూ కూర్చున్నాం. చిన్నపిల్లాడు కదా నాకంటే, కాబట్టి మా తమ్ముడు ఏం చేస్తున్నాడు, గట్టిగా అరుస్తూ అరుస్తూ కేకలు పెడుతూ ఏడుస్తూ ఉన్నాడు. నేనేమో కొంచెం నిదానంగా ఏడుస్తూ ఉన్నాను. తను పెద్దగా ఏడుస్తున్నాడు, నేను కొంచెం చిన్నగా ఏడుస్తున్నాను. पतीली में उफान आने से ढक्कन ऊपर उठ जाता है और पानी बाहर टपक जाता है. निराशा, पिटने के भय और उद्वेग से रोने का उफान आता था. पलकों के ढकने भीतरी भावों को रोकने का प्रयत्न करते थे, पर कपोलों पर आंसू ढुलक ही जाते थे. ఇప్పుడు ఏమనిపిస్తుంది ఆయనకి, స్టవ్ మీద మనము ఒక పొయ్యి మీద ఏదైనా మనం బాయిల్ చేస్తున్నాం అనుకోండి, పాలు లేకపోతే రైస్ ఏదో ఒకటి కుక్ చేస్తున్నాం అనుకోండి, పొంగు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ పొంగు వల్ల ఆ ప్లేట్ అనేది కింద పడిపోతుంది కదా, ఆ పొంగు పైకి వచ్చి. అలాగా ఆ లేఖకు అంటున్నాడు, నా మనసులో దెబ్బలు తినేటువంటి భయం, నేను లెటర్స్ని పడేశాను అని ఆయనకి తెలుస్తోంది. ఇప్పుడు పడేశానంటే వాళ్ళ అన్నయ్య తిడతారు కదా, కొడతారు కదా. ఆ నిరాశ, నిస్పృహ, భయం, నా లోపల ఉండేటువంటి ఆ ఫీలింగ్స్ అన్నీ ఆ పొంగులాగా బయటకు వస్తూ ఉన్నాయి. నా కనురెప్పలు ఎంత ఆపుదామని ట్రై చేస్తున్నా కూడా కళ్ళల్లో నుంచి అమాంతం ఆ పొంగిపోయిన ఫీలింగ్స్ అన్నీ కూడా కన్నీళ్ల రూపంలో బయటికి తన్నుకుని వచ్చేస్తున్నాయి. మాకి గోద్ కి యాద్ ఆతీ థీ, जी चाहता था कि माँ आकर छाती से लगा ले और लाड़ प्यार करके कह दे कि कोई बात नहीं, चिट्ठियाँ फिर लिखी ली जाएगी. ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు మా అమ్మ ఉంటే బాగుండేది, మా అమ్మ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏం కాదులే నాన్న, ఏడవకు నువ్వు, ఏమైపోయిందని, లెటర్సే కదా మళ్ళీ రాసుకోవచ్చులే
అని ఓదారిస్తే ఎంత బాగుంటుందో, నేను ఇంటికెళ్ళి ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి కూర్చొని ఏడుస్తున్నాడు. तबीयत करती थी कि कुएं में बहुत सी मिट्टी डाल दी जाए और घर जाकर कह दिया जाए कि चिट्ठी डाल आए, पर उस समय मैं झूठ बोलना जानता ही न था। घर लौटकर सच बोलने पर रुई की तरह धुनाई होती। मार के ख्याल से शरीर ही नहीं मन भी कांप जाता था। ఇప్పుడు ఇంకా ఏమనిపిస్తుంది ఆయనకి, ఇంత మట్టి తీసుకొని బావిలో బాగా వేసేసి లెటర్స్ పోస్ట్ చేసేసాను అన్నయ్య అని ఇంటికి వెళ్ళి చెప్దామా అనిపిస్తుంది. కానీ అంత వయసులో, ఆ ఏజ్లో అతనికి అలా అబద్ధం కూడా చెప్పొచ్చు, ఇలా కూడా చెప్పొచ్చు అని కూడా తెలియదంట. నాకు అప్పుడు అబద్ధం చెప్పడం కూడా తెలియదు. ఇప్పుడు ఆ భయం వల్ల ఏమవుతోంది, నాకు మనసు అలాగే శరీరం రెండూ వణుకుతూ ఉన్నాయి. నేను ఇంటికెళ్ళి నిజం చెప్పాను, ఇలా లెటర్స్ పడేశాను అని చెప్పాను అంటే ఇంకేం లేదు, నన్ను పరుపులు చేసేటప్పుడు ఆ దూదిని బాగా కొడతారు కదా కర్రతో, అలా నన్ను ఎక్కడ కొట్టి పడేస్తారో. सच बोलकर पिटने के भावी भय और झूठ बोलकर चिट्ठियों के ना पहुंचने की जिम्मेदारी के बोझ से दबा मैं बैठा सिसक रहा था. इसी सोच विचार में 15 मिनट होने को आए. ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఇంటికెళ్ళి నిజం చెప్తే నన్ను ఉతికారేస్తారు, అబద్ధం చెప్పలేను, ఏమని అబద్ధం చెప్పాలి, ఈ లెటర్స్ని ఎలా తీసుకెళ్ళాలి, మళ్ళీ నేను ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని నేను ఫుల్ఫిల్ చేయలేదు కదా, ఇవన్నీ ఆలోచించుకుంటూ అక్కడ 15 నిమిషాలు గడిపేశాడు కూర్చొని ఏడుస్తూ. దేర్ హో రహీ థీ, లేట్ అవుతోంది, సాయంత్రం పూట కదా. और उधर दिन का बुढ़ापा बढ़ता जाता था. పగలు నెమ్మదిగా తగ్గుతూ వస్తుందన్నమాట. అంటే సాయంత్రం అవుతుంది, చీకటి పడే వేళ అవుతుంది, మళ్ళీ రాత్రి అవ్వకూడదు. कहीं भाग जाने को तबीयत करती थी, पर पिटने का भय और जिम्मेदारी की धुआरी तलवार कलेजे पर फिर रही थी. ఎటైనా పారిపోదామా ఇదంతా లేకుండా, దెబ్బలు తినకుండా అని అనిపిస్తుంది. మళ్ళీ లేదు నాకు ఒక బాధ్యత ఇచ్చారు కదా, నేను దాన్ని పూర్తి చేయలేదే అన్న భయం కూడా వెంటాడుతోంది. దృఢ సంకల్ప సే दुविधा की बेड़ियां कट जाती है. मेरी दुविधा भी दूर हो गई. कुएं से घुसकर चिट्ठियों को निकालने का निश्चय किया. సరే, ఈ డైలమాలో నుంచి ఆయన బయటకు వచ్చాడు, ఒక డిసిషన్ తీసేసుకున్నాడు అనమాట. ఎలా అయినా సరే నేను బావిలోకి దిగుతాను, దిగేసి నేను ఎలా అయినా ఆ ఉత్తరాల్ని తీసేసుకుంటాను. కితనా భయంకర నిర్ణయ థా, ఎంత భయంకరమైన నిర్ణయం తీసుకున్నాను నేనప్పుడు. పర్ జో మర్నే కో తయార్ హో ఉసే క్యా. సరే, ఏదైతే అది అవుతుంది. అయితే నేను చచ్చిపోతాను, పాము కాటేస్తుంది నన్ను, లేదంటే బ్రతికి బయటపడ్డానంటే లెటర్స్ తీసుకొచ్చేస్తాను, ఏదో ఒకటి అయిపోవాలి ఈరోజు అని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నాడు. ఉసే క్యా, मूर्खता अथवा बुद्धिमता से किसी काम को करने के लिए कोई मौत का मार्ग ही स्वीकार कर ले, और वह भी जानबूझकर, तो फिर वह अकेला संसार से भिड़ने को तैयार हो जाता है. और फल, उसे फल की क्या चिंता, फल तो किसी दूसरी शक्ति पर निर्भर है. उस समय चिट्ठियां निकालने के लिए मैं विषधर से भिड़ने को तैयार हो गया. पासा फेंक दिया था, मौत का आलिंगन हो अथवा सांप से बचकर दूसरा जन्म, इसकी कोई चिंता न थी. पर विश्वास यह था कि डंडे से सांप को पहले मार दूंगा, तब फिर चिट्ठियां उठा लूंगा. बस इसी दृढ़ विश्वास के बूते पर मैंने कुएं में घुसने की ठानी. ఏదైతే అది అవుతుంది, దేన్నైనా ఫేస్ చేయాల్సిందే. ఇంటికి వెళ్తే ఎలాగో కొట్టి చంపేస్తారు, అదేదో నన్ను ఇక్కడే పాము కాటేస్తే నేను చచ్చిపోతాను, లేదంటే నేను నిదానంగా కిందికి దిగుతాను, ఆ పాముని కొట్టి చంపేస్తాను. అసలే నా దగ్గర కర్ర ఉంది, నా కర్ర చాలా పాములు చంపేసింది, కాబట్టి నేను ధైర్యంగా ఆ పాముని కొట్టి చంపేసి ఆ లెటర్స్ని తీసుకొని బయటకు వచ్చేస్తాను అని చెప్పేసి దృఢంగా నిర్ణయించుకొని ఇక్కడ ఎలా అయితే అలా అయింది, నేను దిగేద్దామని ఫిక్స్ అయిపోయాడు. छोटा भाई रोता था और उसके रोने का तात्पर्य था कि मेरी मौत मुझे नीचे बुला रही है. यद्यपि वह शब्दों से न कहता था, वास्तव में मौत सजीव और नग्न रूप से कुएं में बैठी थी. पर उस नग्न मौत से मुठभेड़ के लिए मुझे भी नग्न होना पड़ा. छोटा भाई भी नंगा हुआ. एक धोती मेरी, एक छोटे भाई की, एक चने वाली, 2 कानों से बंधी हुई धोतियां, 5 धोतियां और कुछ रस्सी मिलाकर कुएं की गहराई के लिए काफी हुई. సరే, ఇప్పుడు చావడానికి నిర్ణయించుకున్నాను, చావుని ఎదిరించడానికి నిర్ణయించుకున్నాను. ఆ చావు నగ్నంగా లోపల భయంకరంగా కూర్చొని ఉంది.
అయితే దాని దాకా వెళ్ళాలంటే నేను కూడా నగ్నంగా తయారవ్వాల్సి వచ్చింది. అంటే ఏంటి, లోపలికి దిగాలంటే ఏదో ఒక తాడు ఉండాలి కదా, వాళ్ళ దగ్గర ఏం లేదు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, తన కిందున్నటువంటి పంచె, అలాగే చెవులకు కట్టుకున్నటువంటి పంచె, అలాగే తమ్ముడికి చెవులకు కట్టినటువంటి పంచె, తను వేసుకున్నటువంటి పంచె, వాళ్ళమ్మ కొన్ని శనగలను మూట కట్టించింది కదా, ఆ మూట. సో ఇలాగా ఆ 5 పంచెల్ని 5 ధోతీల్ని తీసుకొని కట్టారు. కట్టి ఒక తాడులాగా చేసేసారనమాట. అది వాళ్ళకి ఆ బావిలోకి దిగడానికి ఉపయోగపడుతుంది. हम लोगों ने धोतियां एक दूसरे से बांधी और खूब खींच खींच कर आजमा लिया कि गांठें कड़ी है या नहीं। अपनी ओर से कोई धोखे का काम ना रखा। धोती के एक सिरे पर डंडा बांधा और उसे कुएं में डाल दिया। दूसरे सिरे को डेंग, वह लकड़ी जिस पर चरसपुर टिकता है, के चारों ओर एक चक्कर देकर और एक गांठ लगाकर छोटे भाई को दे दिया। छोटा भाई केवल 8 वर्ष का था, इसीलिए धोती को डेंग से कड़ी करके बांध दिया और तब उसे खूब मजबूती से पकड़ने के लिए कहा। చూడండి ఏం చెప్తున్నారు, ఇంకా ఆ పంచెల్ని బాగా కట్టేసి ఒకదాంతో ఒకటి ముళ్ళు వేసి ముళ్ళన్నీ టైట్గా ఉన్నాయా లేదా అని బాగా చెక్ చేసి, సో ఒకవైపుకి అంటే 2 వైపులా ఇద్దరు పట్టుకోవాలి కదా, దిగిన అతను ఉండాలి, పైన పట్టుకోవాలి. వీళ్ళ తమ్ముడు కేవలం 8 సంవత్సరాల వయసు ఉన్నవాడు మాత్రమే, అంటే 8 years అంట అబ్బాయికి. కాబట్టి అతడు బాగా పట్టుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా వాళ్ళు ఒక కర్రని ఈ చివరన కట్టి గట్టిగా పట్టుకోమని చెప్పాడట. మే కువే మే ధోతీకే సహారే ఘుస్నే లగా. సో దాన్ని పట్టుకొని ఆయన చిన్నగా బావిలోకి దిగుతున్నాడు. छोटा भाई रोने लगा। मैंने उसे आश्वासन दिलाया कि मैं कुएं के नीचे पहुंचते ही सांप को मार दूंगा और मेरा विश्वास भी ऐसा ही था। कारण यह था कि इससे पहले मैंने अनेक सांप मारे। అయితే వాళ్ళ తమ్ముడు ఏడుస్తూ ఉన్నాడు అనమాట, అన్నయ్య బావిలోకి దిగుతున్నాడు ఏమైపోతుందో అని. లేదు లేదు నాకేం కాదు అని తనకి భరోసా ఇచ్చాడు. నేను చాలా పాముల్ని చంపాను కదా, అలాగే కిందికి వెళ్ళి దాన్ని చంపేసి లెటర్స్ని తీసుకొస్తాను, నువ్వేం భయపడకు అని చెప్పాడు. इसलिए कुएं में घुसते समय मुझे सांप का तनिक भी भय न था। उसको मारना मैं बाएं हाथ का खेल समझता था। कुएं के धरातल से जब 4-5 गज रहा हूँगा तब ध्यान से नीचे को देखा, अक्ल चकरा गई। सांप फन फैलाए धरातल से एक हाथ ऊपर उठा हुआ लहरा रहा था। पूंछ और पूंछ के समीप का भाग पृथ्वी पर था, आधा अग्रभाग ऊपर उठा हुआ मेरी प्रतीक्षा कर रहा था। नीचे डंडा बांधा था, मेरे उतरने की गति से जो इधर उधर हिलता था। उसी के कारण शायद मुझे उतरते देख सांप घातक चोटे के आसन पर बैठा था। सपेरे जैसे बीन बजाकर काले सांप को खिलाता है और सांप क्रोधित हो फन फैलाकर खड़ा होता और फुकार मारकर चोट करता है, ठीक उसी प्रकार सांप तैयार था। उसका प्रतिद्वंदी मैं उससे कुछ हाथ ऊपर ధోతి పకడే లటక్ రహా థా. చూడండి, అయితే ఇక్కడ మన లేఖక్ ఆ పంచెల్ని పట్టుకొని దిగడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కాసేపు కొంచెం దిగిన వెంటనే చూశాడు బావిలోకి. చూస్తే ఆయన దిమ్మ తిరిగిపోయింది, ఆకులు చక్రాగాయి. ఎందుకు, ఆ పాము అనేది పడగ విప్పి కేవలం దాని తోక కొంచెం పార్ట్ మాత్రమే భూమి మీద ఉంది, మిగతాదంతా గాల్లోకి ఊగుతూ ఉందట. అది అంటే పాముల్ని పట్టేవాళ్ళు, ఆ పాముల్ని ఆడించేవాళ్ళు ఉంటారే, సో వాళ్ళు ఆ పాముల్ని ఎలా ఆడిస్తూ ఉంటారు అలాగా ఇది ఆడుతూ ఉందట. అలాగే ఈయన దిగేటువంటి క్రమంలో కింద ఎడ్జ్న కర్రను కట్టారు కదా, ఆ కర్ర ఊగుతూ ఉంది, ఆ తాడు ఇటు ఇటు కదులుతూ ఉంది కదా మనిషి దిగేటప్పుడు, ఆ కర్ర ఊగుతూ ఉందన్నమాట. ఆ కర్ర ఊగుతూ ఉంటే ఆ పాము కూడా ఊగుతూ ఉంది, నా కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా అది కోపంగా బుసలు కొడుతూ చూస్తూ ఉంది. దానికి కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఈయనున్నాడు. धोती डेंग से बांधी होने के कारण कुएं के बीचों बीच लटक रही थी और मुझे कुएं के धरातल की परिधि के बीचों बीच ही उतरना था। इसके माने थे सांप से 1.5-2 फुट गज नहीं,
की दूरी पर पैर रखना, और इतनी दूरी पर सांप पैर रखते ही चोट करता। स्मरण रहे, कच्चे कुएं का व्यास बहुत कम होता है, नीचे तो वह 1.5 गज से अधिक होता ही नहीं। ऐसी दशा में कुएं में मैं सांप से अधिक 4 फुट की दूरी पर रह सकता था, वह भी उस दशा में जब सांप मुझसे दूर रहने का प्रयत्न करता, पर उतरना तो था कुएं के बीच में, क्योंकि मेरा సాధన్ బీచో బీచ్ లటక్ రహా థా। అయితే ఈయన బావిలోకి ఎలా దిగాడు? అంచు నుంచి దిగలేదు, ఎడ్జ్ నుంచి దిగలేదనమాట. మధ్యలో మనము నీళ్లు తోడుకోవడానికి గిలక లాంటిది ఉంటుంది కదా, సో ఆ మధ్యలో నుంచి ఈయన దిగాడు. అంటే మిడిల్ ఆఫ్ ద వెల్, మధ్యలో ఉన్నాడు, బావికి మధ్యలో ఈయన వేలాడుతూ ఉన్నాడు. పాము కూడా అక్కడే ఉంది, అందులో నీళ్లు లేని బావి. కిందకి వెళ్ళేసరికి, లోతుకి వెళ్ళేసరికి వెడల్పు చాలా తక్కువగా ఉంది, అంటే ఎక్కువ అంత స్పేస్ కూడా లేదనమాట. ఆ పాము ఉన్న ప్రదేశంలోనే ఈయన దిగాలి, ఈయన దిగే క్రమంలోనే అది కాటు వేయవచ్చు. అంత తక్కువ డిస్టెన్స్ ఉందన్నమాట వాళ్ళిద్దరికి, పాముకి ఈయనకి అంత తక్కువ వ్యత్యాసం ఉంది. ఇప్పుడు అక్కడే ఆయన దిగాలి, ఆయన ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. అలా దిగిన వెంటనే అది ఎక్కడ కాటేస్తుందో అని చెప్పి అంటున్నాడు. ऊपर से लटक कर तो सांप नहीं मारा जा सकता था। పోనీ అలాగే పైన వేలాడుతూనే కర్ర తీసుకుందని కొట్టేద్దామా అంటే అలా కూడా కుదరడం లేదు, అలా కూడా స్కోప్ లేదు. ఉతర్నా తో థా హీ, ఎలా అయినా దిగాల్సిందే. థకావట్ సే ఊపర్ చढ़ भी नहीं सकता था। సో ఆయన ఇప్పటికే బాగా అలసిపోయాడు, ఆ కిందకి దిగి దీన్ని చూసి భయపడి చాలా అలసిపోయాడు, మళ్ళీ పైకెక్కి వెళ్ళలేడు. अब तक अपने प्रतिद्वंदी को पीठ दिखाने का निश्चय नहीं किया था। यदि ऐसा करता भी तो कुएं के धरातल पर उतरे बिना क्या मैं ऊपर चढ़ सकता था? धीरे धीरे उतरने लगा। సరే, ఇప్పుడు దానికి వీపు చూపించి మనం వెళ్ళలేము, ఎలా అయినా దాన్ని ఎదుర్కోవాల్సిందే, ఎలా అయినా దిగాల్సిందే, మనకి ఇంకొక ఆప్షన్ అయితే లేదు అని చెప్పేసి నెమ్మదిగా దిగడం స్టార్ట్ చేశాడు. एक एक इंच ज्यों ज्यों मैं नीचे उतरता जाता था त्यों त्यों मेरी एकाग्रचित्तता बढ़ती जाती थी। मुझे एक सूझ सूझी। दोनों हाथों से धोती पकड़े हुए मैंने अपने पैर कुएं की बगल में लगा दिए। दीवार से पैर लगाते ही कुछ मिट्टी नीचे गिरी और सांप ने फू करके उस पर मुंह मारा। मेरे पैर भी दीवार से हट गए और मेरी टांगे कमर से समकोण बनाती हुई लटकती रही। అయితే ఈయన ఏం చేశాడు, ఫస్ట్ ఏమనుకున్నాడు, ఇది నా ఎడం చేతి పని, నేను ఇలా దాన్ని చంపేస్తాను అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన భయపడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా ఎలా అయినా దిగాలి అని చెప్పేసి ఏం చేశాడంటే, ఆ పంచెలతో కట్టిన తాడుని ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పట్టుకొని తన కొంచెం స్వింగ్ అయ్యాడు, ఊగి తన 2 కాళ్ళని ఆ బావి గోడలకి వేసి అలా కొట్టాడనమాట, పుష్ చేశాడు. అంటే కొంచెం వెనక్కి వస్తాడు కదా, ఒక సైడ్కి దిగుదామని ట్రై చేశాడు. అలా చేసినప్పుడు ఏమైంది, ఆ బావి గోడలకు ఉన్నటువంటి కొంచెం మట్టి కింద పడింది. అది ఎప్పుడైతే పడిందో వెంటనే పాము ఆ వైపుగా తిరిగి బుస కొట్టింది. पर इससे सांप से दूरी और कुएं की परिधि पर उतरने का ढंग मालूम हो गया। అయితే అది బుస కొట్టింది, ఈయన వెంటనే కాళ్ళని పైకి లాగేసుకున్నాడు, అలాగే ఊగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు అర్థమైంది, ఓకే ఎలా దిగాలి ఏంటి అనేది ఆయనకు ఒక ఐడియా వచ్చింది. तनिक झूल कर मैंने अपने पैर कुएं की बगल से सटाए और कुछ धक्के के साथ अपने प्रतिद्वंदी के सम्मुख कुएं की दूसरी ओर 1.5 गज पर कुएं के धरातल पर खड़ा हो गया। సో అలాగే ఊగి ఆ కాళ్ళతో ఆ గోడని పుష్ చేస్తూ ఆయన ఒక సైడ్కి దిగేశాడు. आंखें 4 हुई, शायद एक दूसरे को पहचाना। सांप को चक्षुस्रवा कहते हैं, मैं स्वयं चक्षुस्रवा हो रहा था। अन्य इंद्रियों ने मानो सहानुभूति से अपनी शक्ति आंखों को दे दी हो। सांप के फन की ओर मेरी आंखें लगी हुई थी कि वह कब किस ओर को आक्रमण करता है। सांप ने मोहिनी सी डाल दी थी, शायद वह मेरे आक्रमण की प्रतीक्षा में था, पर जिस विचार और आशा को लेकर मैंने कुएं में घुसने की ठानी थी वह तो आकाश कुसुम था। मनुष्य का अनुमान और भावी योजनाएं कभी कभी कितनी मिथ्या और उल्टी निकलती है। मुझे सांप का साक्षात होते ही अपनी योजना और आशा की असंभवता प्रतीत हो गई। डंडा चलाने के लिए स्थान ही न था,
लाठी या डंडा चलाने के लिए काफी स्थान चाहिए जिसमें वे घुमाए जा सके। सांप को डंडे से दबाया जा सकता था, पर ऐसा करना मानो तोप के मुहरे पर खड़ा होना था। यदि फन या उसके समीप का भाग ना दबा तो फिर वह पलटकर जरूर काटता, और फन के पास दबाने की कोई संभावना भी होती तो फिर उसके पास पड़ी हुई 2 चिट्ठियों को कैसे उठाता। ఈయనేం చెప్తున్నాడో చూడండి ఇక్కడ. చక్షుస్రవ. చక్షుస్రవ అంటే ఏంటి? కళ్ళతో వినడం అనమాట. కళ్ళతో వినేటువంటి ప్రాణి. సో ఇది కళ్ళతో వింటుందేమో, నన్ను చూసి నన్ను గుర్తుపట్టిందేమో, అంటే వీడే కదా పైనుంచి రాళ్ళు విసురుతున్నాడు అనుకుంటుందేమో. అది అనుకుంటుందో లేదో తెలియదు, కానీ దాన్ని చూసి నేను కళ్ళతో దాని మనసులో ఉన్నదాన్ని వినగలుగుతున్నాను అనిపించింది నాకు. నా బాడీ పార్ట్స్ అన్నీ కూడా నా మీద జాలిపడి నా కళ్ళకి ఆ పవర్నిచ్చాయేమో అనిపిస్తోంది. అంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాను నేను. సో ఇక్కడ చాలా తక్కువ స్పేస్ ఉంది. నేను అసలు ఏమనుకొని వచ్చాను, ఇక్కడికి వచ్చి ఆ కర్రతో కొట్టి చంపేద్దాం దాన్ని అనుకున్నాను. అంత స్థలం కూడా లేదు. కర్రతో పాముని చంపాలంటే మంచిగా స్థలం ఉండాలి, ఎందుకంటే దాన్ని తిప్పి తిప్పి చంపడానికి, కర్రతో దాని తలని బాగా నొక్కి పట్టి దాన్ని పట్టుకొని చంపడానికి అలా ఏం కుదరట్లేదు ఇక్కడ. ఒకవేళ నేను అంత చేద్దామనుకున్నా కూడా నా కర్రతో నేను వేరే అంటే దాని విషపూరితమైనటువంటి ఆ తలని బాగా నొక్కి పట్టుకోలేదంటే నేను ఇంకొక చోట కొట్టగానే అది నన్ను వెనక్కి తిరిగి అమాంతం కాటేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను అలా కూడా చేయలేను. ఇప్పుడు నేను ఆ లెటర్స్ని ఎలా అయినా తీసుకోవాలి. ఆ లెటర్స్ దానికి దగ్గరలోనే ఉన్నాయి. దాని తలని నొక్కి పట్టుకుంటే నేను ఎక్కడి నుంచి లెటర్స్ తీయగలను? సో ఇదంతా ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన. यदि फन या उसके समीप का भाग ना दबा तो फिर वह पलटकर जरूर काटता, और फन के पास दबाने की कोई संभावना भी होती तो फिर उसके पास पड़ी हुई 2 चिट्ठियों को कैसे उठाता। 2 चिट्ठियां उसके पास उससे सटी हुई पड़ी थी और एक मेरी ओर थी. 2 లెటర్స్ దానికి బాగా ఆనుకొని పడున్నాయి. ఒకటేమో నా వైపు ఉంది. मैं तो चिट्ठियां लेने ही उतरा था. हम दोनों अपने पैंतरों पर डटे थे. उस आसन पर खड़े खड़े मुझे 4-5 मिनट हो गए. दोनों ओर से मोर्चे पड़े हुए थे, पर मेरा मोर्चा कमजोर था. कहीं सांप मुझ पर झपट पड़ता तो मैं यदि बहुत करता तो उसे पकड़कर कुचलकर मार देता, पर वह तो अचूक तरल विष मेरे शरीर में पहुंचा ही देता और अपने साथ साथ मुझे भी ले जाता. अब तक सांप ने वार ना किया था, इसलिए मैंने भी उसे डंडे से दबाने का ख्याल छोड़ दिया. అయితే ఈయన ఆలోచిస్తున్నాడు అనమాట. నేను దాన్ని ఎలా కొట్టి చంపేయాలి, ఎలా అయినా నేను దాన్ని కొడతాను. కొడితే ఏమవుతుంది, అదేమైనా గమ్ముగా ఉంటుందా? అదేం గమ్ముగుండదు. దాని రివర్స్లో ఏం చేస్తుంది, అది చచ్చే లోపల దాని విషాన్ని నా బాడీలోకి పంపించేస్తుంది. నేను కూడా దాంతోపాటు కలిసి చచ్చిపోతాను. కాబట్టి అది నా మీదకి అటాక్ చేయట్లేదు. సో నేను కూడా దాన్ని కొట్టాలి అన్న ఆలోచనని విరమించుకుంటున్నాను అని అంటున్నాడు. ఉసే డండే సే దబానే కా ఖయాల్ ఛోడ్ దియా. ఇంకా దాన్ని కొట్టడం గిట్టడం ఇవన్నీ కూడా నేను మానేసేయాలి. ఎలా అయినా మనము ఆ లెటర్స్ని తీసుకొని బయటకు వెళ్ళిపోవాలి బావిలో నుంచి అనేది ఇప్పుడు ఆయన ఐడియా అనమాట. ऐसा करना उचित भी न था. अब प्रश्न था कि चिट्ठियां कैसे उठाई जाए. సరే దాన్ని కొట్టకూడదని అయితే డిసైడ్ అయిపోయాడు. మరి ఆ లెటర్స్ని నేను ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. बस एक सूरत थी. डंडे से सांप की ओर से चिट्ठियों को सरकाया जाए. यदि सांप टूट पड़ा तो कोई चारा न था. कुर्ता था और कोई कपड़ा न था जिससे सांप के मुंह की ओर करके उसके फन को पकड़ लूं. मारना या बिल्कुल छेड़खानी ना करना, ये 2 मार्ग थे. सो पहला मेरी शक्ति के बाहर था. बाध्य होकर दूसरे मार्ग का आलंबन करना पड़ा. అయితే దాన్ని నేను ఇంకేం చేయలేను నాకు అర్థమైపోయింది. ఒకవేళ అది నా మీదకు వచ్చేసింది అంటే నాకు ఇంకొక ఆప్షన్ లేదు. కాబట్టి నేను వేసుకున్నటువంటి ఆ కుర్తా ఏదైతే ఉందో దాన్ని దాని మొహం మీదకి విసిరేసి దాన్ని పట్టుకోవాల్సిందే. ఇంకా రెండే నాకు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి దాన్ని అస్సలు కదిలించకుండా ఉండడం, లేకపోతే దాన్ని చంపేయడం. దాన్ని చంపేయడం అనేది నా వల్ల కాని పని అని నాకు అర్థమైపోయింది. కాబట్టి దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా ఇంక నేను గమ్ముగా లెటర్స్ తీసుకోవాలి, ఇదే సరైన మార్గం అని ఆలోచించుకున్నాడు. डंडे को लेकर ज्यों ही मैंने सांप की दाई और
दाई ओर पड़ी चिट्ठी की और उसे बढ़ाया कि सांप का फन पीछे की ओर हुआ। धीरे धीरे डंडा चिट्ठी की ओर बढ़ा और ज्यों ही चिट्ठी के पास पहुंचा कि फुंकार के साथ काली बिजली तड़पी और डंडे पर गिरी। हृदय में कंप हुआ और हाथों ने आज्ञा न मानी, डंडा छूट गया। मैं तो न मालूम कितना ऊपर उछल गया, जानबूझकर नहीं, यों ही बिदक कर। उछल कर जो खड़ा हुआ तो देखा डंडे के सिर पर 3-4 स्थानों पर पीऊ सा कुछ लगा हुआ है। वह विष था। सांप ने मानो अपनी शक्ति का सर्टिफिकेट सामने रख दिया था, पर मैं तो उसकी योग्यता का पहले ही से कायल था। उस సర్టిఫికెట్ కి జరూరత్ నా థీ। అయితే ఈయన ఏం చేశాడు, సరే అని చెప్పేసి ఆ లెటర్స్ని చిన్నగా కర్రతో లాక్కుందాము తన వైపుకి అని చెప్పేసి ఆ కర్రని నెమ్మదిగా ముందుకు పోనిస్తూ ఉన్నాడు. లెటర్స్ దాకా కర్రని పోనిచ్చి చిన్నగా ఆ లెటర్స్ని లాగడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఈ లోపల అదేం చేసింది, వెంటనే బుసలు కక్కుతూ అసలు దాన్ని కాటేసింది, ఆ కర్ర మీదకి కాటుని వేసింది అనమాట. ఈయనకేం అర్థం కాలేదు. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఒక్కసారిగా ఎగిరిపడ్డాడనమాట. అంటే ఆయనకి తెలియకుండానే ఆయన భయంతో ఆయన చేతులు, ఆయన కాళ్ళు, ఆయన శరీరం ఆయన మాట వినడం మానేసినట్టుగా ఆ కర్రని విదిలించుకొని వదిలేశాడు. తర్వాత ఒక్కసారిగా ఎగిరి దూకాడు. తర్వాత ఆ కర్ర పట్టుకొని చూస్తే ఆ కర్ర మీద అక్కడక్కడ ఒక పదార్థం లాంటిది కనిపించింది అనమాట. ఏంటి అని చూస్తే తీరా ఒక జిగట పదార్థం లాగా అనిపించింది. తీరా చూస్తే అదేంటి, ఆ పాము కక్కినటువంటి విషం అనమాట. అంటే అది తన సర్టిఫికేట్ని ఇచ్చినట్టుంది. చూసావా నేను ఎంత పవర్ఫుల్లో అని చెప్పేసి సర్టిఫికేట్ నా ముందు పెట్టినట్టుగా అనిపించింది. అయినా దాని టాలెంట్ గురించి, దాని శక్తి గురించి నాకు ముందే అర్థమైపోయింది కదా, మరెందుకు అది నా ముందు దాని సర్టిఫికేట్ని పెట్టడము అని అంటున్నాడు. सांप ने लगातार फू फू करके डंडे पर 3-4 चोटे की। అది ఫూ ఫూ అని సౌండ్ చేస్తూ ఒక 3-4 చోట్ల కర్రని కాటేసింది. वह डंडा पहली बार इस भांति अपमानित हुआ था या शायद वह सांप का उपहास कर रहा था. సో ఫస్ట్ టైం నా కర్ర ఇంత ఇన్సల్ట్ని ఫేస్ చేసింది అని చెప్తున్నాడు. उधर ऊपर फू फू और मेरे उछलने और फिर वही धमाके से खड़े होने से छोटे भाई ने समझा कि मेरा कार्य समाप्त हो गया और बंधुत्व का नाता फू फू और धमाके में टूट गया. చూడండి ఏం చెప్తున్నాడు లేఖక్. సో ఆ పాము కాటు వేసిన శబ్దము, నేను అరిచిన శబ్దము, నేను ఎగిరిన శబ్దము, ఆ కర్ర పడిపోయిన శబ్దం, ఇవన్నీ విని మా తమ్ముడు పైనుంచి ఏమనుకున్నాడు, ఆయన బావి అక్కడ బయట ఉన్నాడు కదా, బావిలో లేడు కదా, తనేమనుకున్నాడు, మా అన్నయ్యని పాము కాటేసింది, చచ్చిపోయినట్టున్నాడు అని చెప్పేసి చాలా భయపడిపోయాడు. ఇంకా మా అన్నయ్య పని అయిపోయింది, చనిపోయినట్టున్నాడు లోపల అనేసి. उसने ख्याल किया कि सांप के काटने से मैं गिर गया. मेरे कष्ट और विरह के ख्याल से उसके कोमल हृदय को धक्का लगा. भ्रातु स्नेह के ताने बाने को चोट लगी. उसकी चीख निकल गई. అయ్యయ్యో ఈ శబ్దం ఆ శబ్దం ఏమనుకున్నాడు వాళ్ళ తమ్ముడు, మా అన్నయ్యని పాము కాటేసినట్టుంది, మా అన్నయ్య దబాలను కింద పడిపోయినట్టున్నాడు, అయ్యో ఏం చేయాలి అని చెప్పేసి చిన్నపిల్లాడు కదా, తనకు కష్టంగా అనిపించి తనేం చేశాడు, గట్టిగా కేకలు పెట్టాడు, పైనుంచి ఏడుస్తూ ఉన్నాడు. छोटे भाई की आशंका बेजान थी पर उस फूं और धमाके से मेरा साहस कुछ बढ़ गया. दोबारा फिर उसी प्रकार लिफाफे को उठाने की चेष्टा की. अब की बार सांप ने वार भी किया और डंडे से चिपटा भी गया. डंडा हाथ से छूटा तो नहीं पर झिझक, सहम अथवा आतंक से अपनी ओर को खींच गया और गुंजल मारता हुआ सांप का पिछला भाग मेरे हाथों से छू गया. उफ, कितना ठंडा था. डंडे को मैंने एक ओर पटक दिया. यदि कहीं उसका दूसरा वार पहले होता तो उछल कर मैं सांप पर गिरता और ना बचता. लेकिन जब जीवन होता है तब हजारों ढंग बचने के निकल आते हैं. वह दैवी कृपा थी. डंडे के मेरी ओर खींच आने से मेरे और सांप के आसन बदल गए. చూడండి ఇప్పుడు ఆయనకు కొంచెం ధైర్యం వచ్చేసింది. ఫస్ట్ ట్రైల్లో లెటర్స్ రాలేదు, కానీ కొంచెం ఆయనకి ట్రై చేయొచ్చు అన్న సాహసం అనేది వచ్చిందనమాట, ఆ ధైర్యం అనేది వచ్చింది. ఈసారి మళ్ళీ కర్ర తీసుకున్నాడు, మళ్ళీ లెటర్స్ని చిన్నగా లాగడం స్టార్ట్ చేశాడనమాట. ఈసారి లాగేటప్పుడు ఏమైంది, మళ్ళీ అది కాటు వేయడానికి ట్రై చేసింది. ఇన్ఫ్యాక్ట్ అదేం చేసింది,
కర్రని చుట్టుకునిందనమాట. కానీ ఈయన కర్రని వదల్లా, ఒక్కసారిగా దాన్ని విదిలించాడు. ఆ విదిలించడంలో ఏమైంది, ఆ కర్ర తోక భాగం అనేది కొంచెం ఈయన చేతికి టచ్ అయింది. ఉఫ్ కిత్నా ఠండా థా, కొంచెం చల్లగా తగిలిందనమాట. అయినా కూడా ఏం చేశాడు ఆయన, ఆ లెటర్స్ని తన వైపుకి లాగేసుకున్నాడు, ఆ పాముని కర్రని విదిలించేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి పొజిషన్స్ కూడా చేంజ్ అయిపోయాయి అనమాట. లెటర్స్ ఈయన వైపుకి వచ్చేసాయి, పాము అవతల వైపుకి పడిపోయింది. అంటే అలా కాకుండా ఉండుంటే, పాము ఇతని వైపు పడుంటే ఖచ్చితంగా నేను బ్రతికేవాడిని కాదు, బ్రతకాలి అనుంటే ఎన్ని రకాలుగా అయినా బ్రతకొచ్చేమో కదా. దైవీ కృపాథి, దేవతలు అనుగ్రహించారు నా మీద. डंडे के मेरी ओर खींच आने से मेरे और सांप के आसन बदल गए. मैंने तुरंत ही लिफाफे और पोस्ट कार्ड चुन लिए, चिट्ठियों को धोती के छोर में बांध दिया और छोटे भाई ने उन्हें ऊपर खींच लिया. వెంటనే నేను గబగబా ఏం చేశాను, ఆ లెటర్స్ని తీసేసుకొని ఆ పంచె లాస్ట్ చివర ఏదైతే ఉందో ఆ పంచెలో అలా కట్టేశాను. నా తమ్ముడు వెంటనే దాన్ని పైకి లాగేశాడు. डंडे को सांप के पास से उठाने में भी बड़ी कठिनाई पड़ी. सांप उससे खुलकर उस पर धरना देकर बैठा था. जीत तो मेरी हो चुकी थी, पर अपना निशान गंवा चुका था. आगे हाथ बढ़ाता तो सांप हाथ पर वार करता. इसलिए कुएं की बगल से एक मुट्ठी मिट्टी लेकर मैंने उसकी दाईं ओर फेंकी कि वह उस पर झपटा, और मैंने दूसरे हाथ से उसकी बाईं ओर से डंडा खींच लिया. पर बात की बात में उसने दूसरी ओर भी वार किया. यदि बीच में डंडा न होता तो पैर में उसके दांत गड़ गए होते. ఈసారి ఏం చేశాడు, ఇంకా కర్రను తీసుకోవాలి, కర్ర పాము దగ్గరే ఉంది. ఇప్పుడు తన పిడికిలతో కొంచెం మట్టిని తీసుకొని అవతల వైపుకి విసిరేశాడట. విసిరేయగానే ఆ విసిరేసిన వైపుకి పాము తిరిగింది. ఈ వైపు నుంచి కర్ర తీసేసుకున్నాడు. సో ఆ కర్ర కానీ లేకుండా ఉండుంటే అది నన్ను కాటేసేది. వెంటనే నేను కర్రని తీసేసుకున్నాను. अब ऊपर चढ़ना कोई कठिन काम न था. केवल हाथों के सहारे पैरों को बिना कहीं लगाए हुए 36 फुट ऊपर चढ़ना मुझसे अब नहीं हो सकता. 15-20 फुट बिना पैरों के सहारे केवल हाथों के बल चढ़ने की हिम्मत रखता हूँ, कम ही अधिक नहीं. पर उस 11 वर्ष की अवस्था में मैं 36 फुट चढ़ा. बाहें भर गई थी, छाती फूल गई थी, धौंकनी चल रही थी, पर एक एक इंच सरक सरक कर अपनी भुजाओं के बल में ऊपर चढ़ाया. यदि हाथ छूट जाते तो क्या होता, इसका अनुमान करना कठिन है. ऊपर आकर बेहाल होकर थोड़ी देर तक पड़ा रहा. देह को झाड़ झूर कर धोती कुर्ता पहना. फिर किशनपुर के लड़के को, जिसने ऊपर चढ़ने की चेष्टा को देखा था, ताकीद करके कि वह कुएं वाली घटना किसी से ना कहे, हम लोग आगे बढ़े. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, కాళ్ళది అంటే కాళ్ళ సపోర్ట్ లేకుండా కేవలం చేతులతో మాత్రమే 36 అడుగులు ఉన్నటువంటి ఆ బావిని ఎక్కడం అనేది ఈ వయసులో అయితే నాకు సాధ్యం కాదు. కానీ అప్పుడు 11 వయసులో ఉన్న పిల్లాడిగా ఉన్న నేను ఒక్కొక్క ఇంచుని నా చేతుల సపోర్టుతో పట్టుకొని అమాంతంగా పైదాకా వెళ్ళి ఎక్కేశాను. అది అలా చేశానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అలా వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి ఒక్కసారిగా ఏం చేశాడు, తన బట్టల్ని వేసేసుకొని అక్కడే అంటే ఆయాసము, అలసట, తనకేం అర్థం కావట్లేదు, షాక్. సో అలాంటి సిచ్యువేషన్లో కొంతసేపు అక్కడే పడిపోయాను. పడిపోయిన తర్వాత కాసేపు ఆగి నేను బట్టలు గిట్టలు వేసేసుకొని అక్కడ కిషన్పూర్కి చెందినటువంటి ఒక అబ్బాయి ఇదంతా చూశాడు, ఈ సంఘటనని, నేను బావిలో నుంచి పైకి ఎక్కడము ఇదంతా కూడా. అతన్ని పిలిచి తనకి మళ్ళీ మళ్ళీ చెప్పాడనమాట, ఏమని, ఈ సంఘటన గురించి నువ్వు ఎక్కడా చెప్పకూడదు అని చెప్పేసి తనకి బాగా చెప్పి అక్కడి నుంచి వీళ్ళు బయలుదేరిపోయారు. सन 1915 में मेट्रिकुलेशन पास करने के उपरांत यह घटना मैंने माँ को सुनाई. అయితే 1908లో కదా ఇది జరిగింది. అప్పుడు జరిగిన సంఘటన ఈయన ఎప్పుడు చెప్తున్నాడు, 1915లో మెట్రిక్ పాస్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళమ్మకి తను వినిపిస్తూ ఉన్నాడనమాట. ఏమని చెప్తున్నాడు, సహజ్ ఇలా జరిగింది మా, మేము వెళ్ళాము, పాము కాటుకు గురయ్యేవాడిని నేను అని చెప్పేసి మొత్తం ఇన్సిడెంట్ని వివరించాడు. सजल नेत्रों से माँ ने मुझे अपनी गोद में ऐसे बिठा लिया जैसे चिड़िया अपने बच्चों को डैने के नीचे छिपा लेती है. कितने अच्छे थे वे दिन. उस समय राइफल न थी, डंडा था
और डंडे का शिकार कम से कम उस सांप का शिकार राइफल के शिकार से कम रोचक और भयानक था. అయితే మాది విన్న మా అమ్మ ఏం చేసింది, ఒక పక్షి తన పిల్లల్ని ఎలా తన రెక్కలలో దాచుకుంటుందో అలాగా మా అమ్మ కళ్ళ నిండా నీళ్ళొచ్చి, అయ్యో అంతటి సాహసవంతమైన సంఘటన చేసావా, అంత ప్రమాదంలో నువ్వు పడ్డావా అని చెప్పేసి వెంటనే నన్ను అమాంతం తన ఒళ్ళోకి తీసుకునింది. సో ఎంత గుడ్ డేస్ అవి, గుడ్ మెమొరీస్ అవి. అసలు ఆ టైమింగ్ ఎంత బాగునింది నా బాల్యం అనేది. ఇప్పట్లో తుపాకీ ఉన్నా కూడా నేను అంత సంతోషపడినేమో, అప్పట్లో నా కర్రని నేను అంత ప్రౌడ్గా ఫీల్ అయిపోయేవాడిని. సో అని చెప్పి దాని గురించి చెప్తున్నారు, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండింది అని చెప్పి తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ లేఖక్ ఈ విధంగా స్మృతితో స్మృతి కా అర్థి యాద్ హై, బచ్పన్ కి యాద్, లేఖక్కి బచ్పన్ కి యాదే. సో స్మృతి అంటేనే ఒక జ్ఞాపకం, గుర్తులు. సో ఈ రైటర్ తన చిన్ననాటి గుర్తుల్ని, జ్ఞాపకాల్ని ఈ విధంగా మనతో పంచుకున్నారనమాట. తో యహ స్మృతి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి. లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి. సో ఈ లెసన్స్ ఏంటి అంటే వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ మీకు చెప్తూ ఉంటే మనకి చాలా లెందీ వీడియోస్ వచ్చేస్తాయి, వినడానికి మీకు కూడా బోర్ కొడుతుంది. ఒకసారి మీకు కాన్సెప్ట్ అర్థమైంది, స్టోరీ మీకు అర్థమైపోయింది అంటే దీని తర్వాత మీరు క్వశ్చన్స్ చదివినప్పుడు మీకు ఈజీగా అనిపిస్తుంది. ప్రతి పదం, ప్రతి అక్షరం మనం అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటే ఆ స్టోరీలోని ఆ కిక్ అనేది మీకు అర్థం కాదు, మీకు అంత ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించదు. అందుకని నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక లెసన్ ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ.